అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్ర. నా మిత్రుడి పేరు రాము. రాముకి ప్రస్తుతం 22 ఇయర్స్ ఏజ్. మా ఊరొచ్చేసి పులికొండ గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా. నా మిత్రుడు గత 8 సంవత్సరాల నుంచి ఎస్ఎంఏ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది 10 లక్షల 10 లక్షల మందిలో ఒకరికి వచ్చే వ్యాధి. చాలా భయంకరమైన వ్యాధి ఇది. దీనికి దాదాపు 16 crores ఖర్చు అవుతుంది. బట్ నా వంతుగా నేను ముందుకొచ్చాను. కానీ నేను మీకు ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక 22 ఏళ్ళ అబ్బాయి తను సొంతంగా ఏ పనైనా చేసుకోలేడు ప్రస్తుతానికి. అంటే టాయిలెట్కి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా తనకు సాయం కావాలి. నాన్న అయినా కావాలి, అమ్మ అయినా కావాలి, లేకపోతే అన్నయ్య అయినా కావాలి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక వయసు వచ్చాక తన కాళ్ళ మీద తను నిలబడాలి. అందుకు రాము ప్రస్తుతం ఎస్ఎంఏ అనే వ్యాధితో ఉన్నాడు. అది మనం ఎంత వీలైతే అతనికి సాయం చేసి అతను ఈ భయంకరమైన వ్యాధి నుండి త్వరగా నయం కావాలని కోరుకుంటూ, ఇంకోటి ఏమిటంటే వీళ్ళు రాముకి వాళ్ళ ఆస్తుల వల్ల ఆస్తి మొత్తం దాదాపు వీళ్ళకున్న ఆస్తి అంతా అమ్ముకున్నారు. హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు, బట్ నో యూస్. అంటే వీళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారంటే హాస్పిటల్కి ఒకసారి 50,000 అని, ఇంకోసారి 1 lakh అని, అలా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ గా వెళ్ళారు. సో దాని వలన యూజ్ ఏమంటే ఇతను కొంతకాలం మూవ్ అయ్యారు, కానీ ఫైనల్ గా రిజల్ట్ కరెక్ట్ గా రాలేదు. సో కరెక్ట్ గా రావాలంటే ఆ అమౌంట్ మొత్తం రాముకి చేకూర్చాలి. సుమన్ టీవీ వాళ్ళు గత నెల మార్చిలో వచ్చారు. నా మిత్రుడిది ఏదైతే ఉందో, ఎలాగైతే బాధపడుతున్నాడో అదంతా దాంట్లో రికార్డ్ అయ్యింది వీడియోలో. నేను చూశాను ఆ వీడియో తీసి దాదాపు ఇప్పటికీ 1 రోజులు పూర్తయింది. బట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయము నా మిత్రుడు పొందలేదు. నేను నా ప్రయత్నంగా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి నేను కాంటాక్ట్ అయ్యాను. ఇలా నా మిత్రుడు ఇలా బాధపడుతున్నాడు, మీరు ఎలాగైనా సాయం చేస్తారా? మీరు నా మిత్రుడిది ఇటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. మనం 3 months బ్యాక్ ఒక అమ్మాయి చిన్నారిని ఎలాగైతే బతికించుకున్నామో అలాగే నా మిత్రుడిని కూడా బతికిస్తారని నేను కాంటాక్ట్ అయ్యాను. బట్ అక్కడ వచ్చిన రెస్పాన్స్ ఏమంటే, పొలిటికల్ న్యూస్ ఉంటే మాకు చెప్పండి, లేదా క్యాస్ట్ న్యూస్ ఉంటే చెప్పండి, ఏమైనా మత రాజకీయం అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, కానీ ఇలాంటి న్యూస్ మా దగ్గరికి తీసుకురాకండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాకు మీరు అమౌంట్ సెండ్ చేస్తే మేము వచ్చి చేస్తాం అని అన్నారు. బట్ మా దగ్గర అంత అమౌంట్ లేదు. కానీ నా ప్రయత్నం ఏమంటే, నా మిత్రుడు బతకాలి. చిన్నారి ఎలాగైతే బతికిందో నా మిత్రుడు కూడా అలాగే బతకాలి, అలాగే పారాడాలి. ఈ అందమైన ప్రపంచంలో తాను కూడా మనలాగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. సో అందుకు నేను ఒక కామన్ మ్యాన్ గా నేను ముందుకు వచ్చాను. బట్ ఈ మహాయుద్ధం ఈ 16 కోట్లు ఖర్చు అనేది నా ఒక్కడి వల్ల అయితే అవ్వదు. బట్ నా వంతుగా నేను సాయం చేస్తున్నాను. కాకపోతే ఇది నా ఒక్కడి వల్ల అయ్యే కాదు. పూర్తిగా నా స్నేహితుడు కోలుకోడు. బట్ ఏమిటంటే, నా తరపున ఎలాగైతే సహాయం అందిందో మీరు కూడా తోచినంత అది 1 రూపాయి అయినా సరే నా మిత్రుడు అకౌంట్కి సెండ్ చేయండి. నేను నంబర్ పెడతాను, ఇక్కడ తన అకౌంట్ నెంబర్ పెడతాను, బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెడతాను, తన మొత్తం నేను పెడతాను. సో మీరు తోచినంత సాయం చేయండి. వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందిని ఇంకో 10 మందికి షేర్ చేయాలా మీరు చూడండి. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్సెట్రా ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ వీడియో అంటిల్ 2 members కి ఇది
చూడాలి. అది ఎవరో కాదు, అన్నయ్య మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరియు మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, మరియు ప్రస్తుతం ఇక్కడ పత్తికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎదురు నిర్వహిస్తున్న కె శాంబాబు అన్న గారికి నేను ఈ వీడియో నుంచి చెప్పేది ఏమిటంటే, నా మిత్రుడు కూడా అందరిలాగా నడవాలి, అందరిలాగా పోరాడాలి. ఈ అందమైన సమాజంలో అతను కూడా ఒక వ్యక్తిగా ముందుకు సాగాలి అని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ముందుకు వస్తే రాముకి నయం అవ్వడం చిటికిన వేలతో పని. సో ప్లీజ్ అండర్స్టాండ్, నా ఫ్రెండ్ని ఎలాగైనా బతికించండి. నా ఫ్రెండ్ అందరిలాగా మనం ఎలాగైతే ముందుకు నడుస్తున్నామో ఈ సమాజంలో తను కూడా అలాగే ముందుకు నడవాలని కోరుకుంటూ, మీకు తోచినంత సాయం చేయండి అని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.